ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు అత్యంత ప్రియమైన వారలారా, ఈ నూతన ఉదయంన ప్రభావము గల మన రక్షకుడైన యేసు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటూ నేటి వాక్యంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. మన దేవాది దేవునికి గల అనేకమైనటువంటి అద్భుతమైన పేర్లు మనం కొన్ని దినములుగా ఉదయకాలపు ధ్యానంలో ధ్యానిస్తూ వచ్చాం. ఈ దినాన మరి యొక్క చక్కని పేరును గురించినటువంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండంలో 16వ అధ్యాయంలో 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. Beloved in the Lord, I welcome you to this morning's meditation, and I'd like you to join me in exploring yet another wonderful name that our Lord God has. And the scripture portion for that has been taken from the book of Genesis chapter 16 verse 13, where it says, "So she called the name of the Lord who spoke to her, You are a God of seeing, for she said, Truly, here I have seen him who looks after me." ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ఒక వ్యక్తి చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. చూచుచున్న దేవుడవు అనేటువంటి పేరు. The Lord, or you are a God of seeing, is a name given to the Lord by a person here in the verses that we have just finished reading. హిబ్రీ భాషలో దీన్ని ఎల్ రోయి అంటారు. ఎల్ రోయి అంటే చూచుచున్న దేవుడు, అ గాడ్ హూ ఈజ్ సీయింగ్, అ గాడ్ హూ ఈజ్ వాచింగ్. కాబట్టి ఎల్ రోయి అనేటువంటి పేరును గురించినటువంటి కొన్ని విషయాలు, దానికి సంబంధించినటువంటి వాక్య భాగాల్లోంచి ఉదయకాలంలో మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రియులారా, వాస్తవానికి ఇక్కడ జరిగింది ఏంటని చూసినట్లయితే, అబ్రాహాము అనేటువంటి వ్యక్తి మనకందరికీ తెలుసు, విశ్వాసులకు తండ్రి. అతడు అబ్రహాముగా మారకముందు, అబ్రహాముగా ఉన్నప్పుడు తన తండ్రి దేశం నుంచి నీవు లేచి ఇక్కడి నుంచి నేను చూపించే స్థలంకు నువ్వు బయలుదేరి వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే అతడు 75 సంవత్సరాల వయసులో తన ప్రయాణాన్ని దేవునితో ప్రారంభించినప్పటికీ కూడా అతడికి 85 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా పిల్లలు లేరు. దేవుడైతే వాగ్దానం చేశాడు. వాస్తవానికి 12వ అధ్యాయంలో ఆదికాండంలో 2వ వచనంలో చూసినప్పుడు దేవుడు అబ్రహాంతో చెప్తాడు, నేను ఒక గొప్ప జనముగా నేను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్పగా దీవిస్తానని చెప్పి ఆ దేవుడు వాగ్దానం చేస్తాడు. అయినప్పటికీ కూడా జనముగా దీవిస్తానని చెప్పాడు కదా దేవుడు అని చెప్పి నమ్మకం పెట్టుకున్నప్పటికీ కూడా అతనికి సంతానం కలగరు. అలాగే 15వ అధ్యాయంలో కూడా దేవునితో సంభాషిస్తాడు, అయినా పిల్లలు లేరు. అయితే దేవుడు వాగ్దానం చేసినప్పటికీ కూడా 10 ఏళ్ళు అయిపోయినాక ఇంకా పిల్లలు లేరు కదా, 85 సంవత్సరాలు అయిపోయిందని చెప్పి అతడు వ్యసన పడుతుండగా, మరోవైపు సారా కూడా తన భార్య పేరు అప్పుడు షారాయిగా ఉన్నటువంటి ఆ పేరు కలిగినటువంటి తన భార్య కూడా ఆ దినముల్లో పిల్లలు లేరనేటువంటి చింతతో చాలా బాధపడుతూ ఉండేది. అయితే చాలా మంది తన చుట్టూ ఉన్నటువంటి స్త్రీలు మాత్రము అనేక మంది పిల్లలకి తలులైపోతున్నారు కాబట్టి తనకు ఎంతో తలవంపులుగా ఉంది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎంతగానో దిగులు చెందేటువంటి వారుగా చూస్తున్నాం. Beloved in the Lord, we see that the background of this the whole episode lies in the fact that Abraham, that was what he was called before he became Abraham, when God called him later by that name. Abraham, when he left his father's place and started walking with the Lord, God had promised him that I'm going to bless you and make you a great nation and multiply you. And Abraham trusted the Lord and started his journey with the Lord. But eventually, even after 10 years of having started his journey with the Lord, he doesn't find that his wife is conceiving. And both husband and wife start worrying about it. His wife was called Sarai at that time, or Sarai as we call it in English. Sarai as she was called. She was also quite worried because all the women folk around her were conceiving and they were giving birth to wonderful children, and she was still barren. So they were a troubled lot. Both of them were quite worried. And
in such a situation, obviously they become desperate, right? Most of us also become desperate. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మరి ఏం చేయాలో తోచకుండా శారా ఏం చేసింది, నా వల్ల దేవుడు నాకు పిల్లలు కలగజేయడం లేదు కాబట్టి నా దగ్గర పనిచేస్తున్నటువంటి ఐగుప్తిరాలైనటువంటి దాసిని, పనికత్తెను నీకు ఇస్తాను, నువ్వు ఆమెను తీసుకుని ఆమెతో వెళ్ళి శయనించు, ఆమె ద్వారా సంతానం కలుగుతుందేమో అని చెప్పేసి శారాయి తొందరపడి అబ్రాహాముకు చెప్పినప్పుడు అబ్రాహాము శారాయి మాట వింటాడు. విని హాగరు అనేటువంటి ఆ దాసితో వెళ్ళి శయనిస్తాడు. శయనించిన తర్వాత తను గర్భవతి అవుతుంది. Sarai takes a spontaneous decision to send her handmaid or a servant called Hagar, who's an Egyptian, to go with Abraham and sleep with him or lie down with him so that she can conceive and bear him children so that the lineage can continue. This decision puts Abraham in a quandary, but still he listens to his wife and he goes and lies down with Hagar and eventually she conceives. అయితే గర్భవతి అయిన తర్వాత హాగరు కళ్ళు నెత్తికెక్కిపోతాయి. అబ్బా, నా యజమానురాలు గొడ్రాలు, నేనైతే గర్భవతిని అయిపోయాయని చెప్పి కళ్ళు ఎక్కిపోయి యజమానురాల్ని నీచురాలుగా చూడడం ప్రారంభిస్తుంది, నీచంగా చూడడం ప్రారంభిస్తుంది, తక్కువగా చూడడం ప్రారంభిస్తుంది. మిగతా దాసులు ఎదుట తన్ని మతించకుండా ఉండడం అనేది చేయడం ప్రారంభించినప్పుడు శారాయి తన మనసులో ఎంతగానో నొచ్చుకొని భర్త దగ్గరికి వెళ్ళి, నా ఉసురు నీకు తగులును, నేను నా దాసిని నీ కౌగిటకిచ్చిన తర్వాత తాను గర్భవతిని అయితేనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని చెప్పి భర్త దగ్గరికి వెళ్ళి భర్త మీద కోపంగా రుసుబుస్సులాడుతుంది. భర్త ఏం చేస్తాడు పాపం, నువ్వు చెప్పినట్టే చేశాను కదా తల్లి, ఇదిగో మహాతల్లి నీకు దండం పెడతాను, ఆమె నీ దాసి నీ చేతిలో ఉంది కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో వెళ్ళు అని చెప్పి పంపించేస్తాడు. We see that once Hagar has conceived, she becomes very arrogant because she has conceived, she is pregnant with Abraham's child, whereas her mistress Sarai is still barren. So she starts looking at her with contempt and looks down upon her. And Sarai is greatly troubled because her handmaid, her servant, is looking down upon her with contempt. And she goes to her husband and says, look what you have done to me. And the lady whom I have given to you to go down and lie with, today is treating me with contempt. So Abraham says, look, she is your handmaid, she is your servant. You do as you please. I've got nothing to do in this. అప్పుడు శారా ఏం చేస్తుంది, ఓహో ఇలాగా అని చెప్పి, ఇట్లా కాదు అని చెప్పి హాగరును తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురి చేయడం ప్రారంభిస్తుంది, చాలా కఠినంగా వ్యవహరించడం ప్రారంభిస్తుంది, శ్రమల పాలు చేయడం ప్రారంభిస్తుంది. ప్రేమైనటువంటి వాళ్ళరా, అది తట్టుకోలేకుండా హాగర్ ఏం చేస్తుంది, ఒక దినాన అక్కడి నుంచి పారిపోయినట్టుగా మనం చూస్తాము. వాట్ హ్యాపెన్స్ ఈవెన్చువల్లీ ఈజ్ Sarai goes after she finishes discussing with her husband, she goes and she starts taking revenge on her hand servant by treating her harshly, by giving her a tedious work, by putting her into great deal of physical trouble and distress. So eventually Hagar gets distressed and flees from the presence of her mistress into the wilderness. ఆ విధంగా పారిపోతూ అరణ్యంలో శూరు మార్గంలో ఉన్నటువంటి ఒక నీటి బొగ్గ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటుంది. ఆ సమయంలో దేవుని దూత అక్కడికి వచ్చి ఆమెతో మాట్లాడతాడు, ఆమెను పలకరిస్తాడు. ఏమనంటాడంటే 8వ వచనంలో, శారాయి దాసివైనటువంటి హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళొచ్చినావు అని ప్రశ్నించినట్టుగా చూస్తుంటున్నాం. ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళారా, ఈ దాసురాలు పారిపోక ముందు అబ్రాహాము జీవితంలో మనం చూసినట్లయితే 75 సంవత్సరాల వయసులో అతనికి ఇంకా పిల్లలు కలగలేదు. అతని వయసు బైబిల్లో చూసినట్లయితే అతడు 175 సంవత్సరాలు జీవించాడు. అంటే దాదాపుగా సగం వయసు అయినప్పటికీ కూడా పిల్లలు కలగలేదు. ఇంకా నడి వయసు కూడా ఇంకా సమయం ఉందనుకోండి, కానీ అయినా కూడా మిగతా వాళ్ళందరూ పిల్లలు అవుతున్నారు కాబట్టి పిల్లలు కలగలేదని చెప్పి ఆయన బాధపడినట్టుగా చూస్తాం. 15వ అధ్యాయంలో ఆదికాండంలో కూడా దేవునితో ఒక దర్శనంలో అతను మాట్లాడుతూ అప్పుడు దేవుడు అంటాడు, అబ్రామా భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు కేడంగా ఉన్నాను, నీ బహుమానము అత్యధికం అవుతుందని చెప్పినప్పుడు, నీవేమిస్తే ఏం ప్రయోజనం దేవా, నాకు సంతానం లేరుగా, నాకు వారసులు లేరుగా, చివరికి ఇదిగో నా ఇంట్లో ఉన్నటువంటి ఈ దమస్కుకు చెందినటువంటి ఎలియాజరే నా వారసుడు అవుతాడేమో అని చెప్తే దేవుడు అంటాడు, అలా అనవద్దు, ఈ వ్యక్తి నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవాడే నీకు వారసుడు అవుతా అని చెప్పి బయటికి తీసుకువెళ్ళి ఆకాశ నక్షత్రాలను చూపించి, నీ చేతనైతే వాటన్నింటినీ కూడా లెక్కించు, నీ యొక్క సంతానమును అలాగో విస్తరింప చేస్తాను, నీ సంతానం అలాగ ఉంటుందని చెప్పి దేవుడు చెప్పినప్పుడు 15వ అధ్యాయంలో ఆదికాండం 6వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాట మనం చూస్తాం. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, we see that Abraham was assured by God that he would be made a great nation and that would be blessed, he would be multiplied in chapter 12 when he starts walking with the Lord. But eventually when that doesn't happen, in chapter 15 in a vision, Abraham sees God comforting him and telling him that do not be afraid, for I am with you, I am your shield and your reward will be great. Then Abraham says,
what is the use, my Lord, for you have not blessed me with an heir? Eventually, I think Eliezer of Damascus, who's in my household, will become the heir of all my fortune. Then God says, no, not this man, but your very own son will become your heir. And he will take Abraham out of the tent and shows the night sky to Abraham and says, try and count all the stars in the heaven if you can. I shall multiply your seed in that manner. And Abraham believed God from that moment, and that was counted as righteousness, is the verse that we see, are the words that we see in verse 6 of chapter 15 of Genesis. But what happens is, Abraham, though he believed God, he did not listen to God. That's the problem. అక్కడ సమస్య అంతే ఏంటంటే, అబ్రాము దేవుని నమ్మినప్పటికీ కూడా దేవుని మాట వినలేదు అన్న మాట మనం చూస్తాం. చాలాసార్లు మెనీ టైమ్స్ వీ ఆల్సో జంప్ గాడ్స్ ప్లాన్స్. దేవుని యొక్క ప్రణాళికను మనం దాటివేసి మానవుల ప్రణాళికాబద్ధంగా మనం నడుచుకోవడం వల్ల అనేకమైన సమస్యలు వస్తాయి. మనం తొందరపడి అనేకమైన తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటాం. మెనీ టైమ్స్ వీ డోంట్ హ్యావ్ ద పేషెన్స్ టు సీ ద ఫ్రూట్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్, and we take matters into our hands, and when we face the consequences as a result of that, we start blaming God. దేవుని వాగ్దాన ఫలముల విషయంలో మనం వేచి ఉండక తొందరపడి కొన్నిసార్లు నిర్ణయాలు మన ప్రణాళిక చొప్పున మన ఆలోచన చొప్పున నడుచుకుని వెళ్ళిపోయి అటు తర్వాత పర్యవసానాలు తీవ్రంగా ఉన్నప్పుడు దేవుని నిందించడం ప్రారంభిస్తాం. ఇక్కడ కూడా దాదాపుగా అలాగే జరిగింది. అబ్రహాము దేవుని నమ్మెను అని మాట అయితే చూస్తాం 15వ అధ్యాయంలో 6వ వచనంలో. కానీ 16వ అధ్యాయంలో 2వ వచనం చూసినట్లయితే అబ్రహాము శారాయి మాట వినెను అని చూస్తాం. నమ్మిందేమో దేవుణ్ణి, మాట విన్నదేమో శారాయి. ప్రియులారా, మనం కూడా చాలా మంది నేను దేవుడిని నమ్ముతానండి, దేవుడు అంటే నాకు చాలా నమ్మకం అండి అంటుంటాం. నమ్ముతున్నావు కానీ దేవుని మాట వింటున్నావా? నీవు దేవుని మాట విననప్పుడు నీకు తొందర, నీకు ఇబ్బంది, నీకు సమస్య. చూచుచున్న దేవుడు నిత్యము తన కనుదృష్టిని మీద ఉంచాడని మర్చిపోయి చాలాసార్లు దేవుని యొక్క మాట వినడం మానేస్తాం. ఆయన అంటే నమ్మిక ఉంచుతాం, ఆయన విశ్వసిస్తాం, కానీ ఆయన మాట మాత్రం మనం వినం. మెనీ టైమ్స్ వీ బిలీవ్ ఇన్ ద లార్డ్ బట్ వీ డోంట్ లిసన్ టు హిమ్. Abraham committed the same folly here. In chapter 15 verse 6, Abraham believed God. But in chapter 16 verse 2 we see that Abraham listened to the voice of his wife Sarai. He believed God, but he listened to the voice of his wife. That's the reason trouble has come to him and his family, beloved in the Lord. That is the root of the problem. అలాగే హాగరు పారిపోయిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు హాగరు అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే సంచరించుట. The meaning of the name Hagar is wandering. And Hagar really starts wandering away from home after she flees from her mistress because she was treating her harshly. తను పారిపోయి అక్కడ నీటి బుగ్గ దగ్గర ఉన్నప్పుడు దేవుని దూత వచ్చి ప్రశ్న వేసినట్టుగా చూస్తాం. ఏమని? శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అనేటువంటి మాట చూస్తాం. చూడండి, మొదటిగా దూత కూడా ఎంత తెలివిగా హాగరుకు తన నిజస్థితి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటట? శారాయి దాసివైన హాగరు అంటే నువ్వు శారయ్యకు దాసివే కదా, నువ్వు అబ్రాము భార్యవు కాదు అని చెప్పి అక్కడ జ్ఞాపకం చేస్తూ తన నిజస్థితి గుర్తు చేస్తూ 2 ప్రశ్నలు వేసినట్టుగా చూస్తుంటాం. The angel of the Lord appears to Hagar at this well and starts questioning her, saying that Hagar, servant of Sarai, where have you come from and where are you going? See, the beauty of this verse is that the angel of the Lord is trying to remind Hagar of her real position, that she is a handmaid of Sarai, that she is a servant after all, and that she is not the mistress of Abraham. And also the angel is asking a couple of questions, but Hagar in her urgency responds only to the first question that is related to her past. She says, I am fleeing from my mistress Sarai. హాగరు మొదటి ప్రశ్నకు మాత్రమే జవాబిస్తుంది. అదేంటంటే తన గతానికి సంబంధించింది. నా యజమానురాలైనటువంటి శారాయి దగ్గర నుంచి నేను పారిపోతున్నాను జవాబిచ్చినట్టుగా చూస్తాం. అయితే మనం ఎప్పుడూ గతం వైపు చూస్తుంటాం, మన యుద్ధం వైపు చూస్తుంటాం, గతం నుంచి పారిపోతున్నాం, యుద్ధాల నుంచి పారిపోతున్నాం, సమస్యల నుంచి పారిపోతున్నాం అని చూసుకుంటాం. కానీ భవిష్యత్తు మీద దృష్టి ఉంచేటువంటి వాడు మన దేవుడు గనుక ఇక్కడ దూత భవిష్యత్తు గురించి మాట్లాడుతూ నీ సంతానము నిశ్చయంగా విస్తరింప చేయుదును, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారం అవుతుంది అని చెప్పి ఆమెకు వాగ్దానం చేసినట్టుగా చూస్తాం. Many times we don't fight our battles but we run away from it. But God is the one who looks to our future, and therefore the angel says, I will surely multiply your offspring so that they cannot be numbered for multitude. And the angel of the Lord said to her, behold, you are pregnant and you shall bear a son. You shall call his name Ishmael, because the Lord has listened to your affliction. He shall be a wild donkey of a man, his hand against everyone and everyone's hand against him. And he shall dwell over against all his
kinsmen. And so she called the name of the Lord who spoke to her, "You are a God of seeing," because he has seen her and she has seen him at that very place. చూడండి, అక్కడ వాగ్దానం చేసి ఆ దూత అంటాడు, మరియు యెహోవా దూత, "ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలనగా నన్ను చూచిన వానిని నేను చూచి తిని కదా అని అనుకొనెను. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, అబ్రహాముతో చేసిన వాగ్దానము నిలిచి ఉన్నది. ఎందుకంటే నీ సంతానాన్ని విస్తరింప చేస్తానని దేవుడు చెప్పాడు గనుక, హాగరు గర్భంలో ఉండేది కూడా అబ్రహాం యొక్క సంతానమే గనుక దేవుని యొక్క వాగ్దానం అక్కడ నిలిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, గాడ్ నెవర్ ఫర్గెట్స్ హిస్ ప్రామిసెస్. ది ప్రామిస్ దట్ హి మేడ్ టు అబ్రహాం సేయింగ్ దట్ ఐ విల్ మల్టిప్లై యువర్ సీడ్ స్టాండ్స్ గుడ్ ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ హాగర్, బికాస్ ద సీడ్ దట్ ఈస్ దేర్ ఇన్ ద womb of Hagar belongs to Abraham. And God was true to his promise. However, he says, because of a consequence of the illegality of the act, because it was out of marriage, he says the man who's going to come out is going to be like a wild donkey, and he shall be an enemy to everyone, and everyone shall become his enemy, and he shall dwell amongst his kinsmen. That is the promise given to Hagar. ఇష్మాయిల్ నుంచి వచ్చిన సంతానము నిజంగానే ఆ విధంగా విస్తరించారు. ఇది నా ప్రపంచంలో వారికి అనేకులతో వైరం మనకు తెలుసు. అతని చెయ్యి అనేకులకు విరోధముగా అనేకుల హస్తము అతనికి విరోధముగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. దేవుని యొక్క వాగ్దానము నెరవేర్పు మనం అక్కడ చూస్తున్నాం. చాలా మార్లు మనం అనుకుంటాం దేవుడు మనల్ని చూడట్లేదని. నో మ్యాటర్ వేర్ వీఆర్, నో మ్యాటర్ వాట్ వీఆర్ డూయింగ్, గాడ్స్ ఐస్ ఆర్ ఆల్వేస్ అపాన్ హస్, బికాస్ హీఈస్ ఎల్ రోయి. ఆయన చూచుచున్న దేవుడు కనుక ఆయన కనులు ఎప్పుడు కూడా మనల్ని చూస్తూనే ఉంటాయి. యోబు గ్రంథంలో 34వ అధ్యాయంలో 21వ వచనం చూసినట్లయితే, ఆయన దృష్టి నల్ల మార్గముల మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టుచున్నాడు అంటాడు. ఇన్ జోబ్ చాప్టర్ 34 verse 21 we see, for his eyes are on the ways of a man and he sees all his steps. అలాగే కీర్తనలు 139 1-7 వచనాలు మనం చూసినప్పుడు, మనం కూర్చుండుట, లేచుట, తినుట, త్రాగుట, పండుకొంట, నడుచుట, మన తలంపు, మన మాట యావత్తు కూడా దేవునికి తెలుసు. అందుకే అక్కడ కీర్తనకారుడు అంటాడు, నేను నీ యుద్ధ నుంచి ఎక్కడికి పోవుదును, నీ ఆత్మ యుద్ధ నుంచి నేను ఎక్కడికి పారిపోదును అంటాడు. కాబట్టి కనుదృష్టి, దేవుని యొక్క కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంటున్నదని గుర్తుపెట్టుకోవాలి. ప్రభునందు ప్రేమైన వారలారా, సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో 3వ వచనం చూసినప్పుడు, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ఇన్ ప్రావర్బ్స్ చాప్టర్ 15 verse 3 we see, the eyes of the Lord are in every place, keeping watch on the evil as well as the good. కాబట్టి మనం చెడ్డవారమైనా మంచివారమైనా, దేవుని బిడలైనా కాకపోయినా, అందరి మీద కూడా దేవుని కనుదృష్టి ఎల్రోయిగా ఎల్లప్పుడూ కూడా ఉంటుందన్న విషయము మనం గుర్తుపెట్టుకోవాలి. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 13వ వచనం చూసినప్పుడు, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు, మనం ఎవనికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అంటాడు. హీబ్రూస్ చాప్టర్ 4 verse 13 we see, and no creature is hidden from his sight, but all are naked and exposed to the eyes of him to whom we must give account. ఏంటట, ఆయన దృష్టికి కనబడని సృష్టము, ఎల్రోయి దృష్టికి కనబడని సృష్టము లేదు. హాగర్ను చూచిన కన్నులు ఇది నాన్న నిన్ను నన్ను కూడా చూస్తుంటున్నాయి. వాస్తవానికి హాగర్తో చేసిన వాగ్దానం కడకు నెరవేరింది. హాగర్ తిరిగి అబ్రాహాం దగ్గరికి వెళ్ళింది, ఇష్మాయిల్ని కంటుంది. ఆ బిడ్డకి ఇష్మాయిల్ అని పేరు పెడతారు. అదొక గొప్ప సంతానంగా అయినట్టుగా బైబిల్ చరిత్రలో కూడా మనం చూస్తాం. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, కాబట్టి సారాయి తొందరపాటు వలన కలిగినటువంటి ఉపద్రవం ఏమైందంటే, కడకు ఈ ప్రపంచంలో 2 జనపదాలు బయలుదేరినట్టుగా చూస్తుంటున్నాం. అయినప్పటికీ కూడా దేవుడు నీతిమంతులను అనీతిమంతులను ప్రతి ఒక్కరిని కూడా చూచేవాడు గనుక, మనం కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, బాధల్లో, కన్నీటి లోయల్లో, దుఃఖంలో, సమస్యల్లో, అనారోగ్యంలో, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని కన్నులు, ఎల్రోయి యొక్క కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం పాపంలో, బలహీనతలో పట్టబడినప్పుడు కూడా, మనం రహస్య పాపములు చేస్తున్నప్పటికీ కూడా, ఎవరికైతే లెక్క అప్పచెప్పవలసినదో ఆ ఎల్రోయి యొక్క కనుదృష్టి ఎల్లప్పుడు మన మీద ఉన్నదన్నటువంటి భయం కూడా మనం కలిగి జీవించాలి. కనుక దేవుని కృప ఆ విధంగా నీకును నాకును సహాయము చేయనుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం రండి. ప్రేమగల ప్రభువా, దయగల మా తండ్రి, ఈ ఉదయకాలంలో మీకు ఉన్నటువంటి అనేకమైన గొప్ప పేర్లలో ఎల్రోయి అనేటువంటి మరి ఒక శక్తివంతమైన పేరు, మమ్మల్ని ఎల్లప్పుడూ చూచి దేవుడుగా నా తండ్రి ఇది నాన్న మాకు జ్ఞాపకం చేశావు. నీకు స్తోత్రాలు. హాగరును చూచిన కన్నులు మమ్మల్ని చూస్తున్నాయని మాకు జ్ఞాపకం చేశావు. ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. పలుమార్లు నాయన మా తండ్రి మేము నీ అందు నమ్మిక ఉంచుతాం, కానీ నీ మాటలు వినము. అందును బట్టి నా తండ్రి మా సమస్యల నుంచి మేము పారిపోతుంటాం.
బట్ యు రిమైండ్ us that we need to go back and fight our battles. అందుకే ఆ దినాన దూత అన్నది, నీవు తిరిగి నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి ఆమె హస్తము కింద నీవు పని చేయి అని చెప్పి నీవు తగ్గించుకో అని చెప్పినట్టుగా చూస్తాం. కనుక నాయన, మా సమస్యల నుంచి పారిపోవడం కాదు, సమస్యల్ని ధైర్యంగా ఎదురించి మేము పోరాడినప్పుడు నీ కనుదృష్టి మా మీద నిలిచినది కనుక నీ వాగ్దాన ఫలములు మేము అనుభవిస్తాం అన్నటువంటి విషయాన్ని మరొక మారు మాకు బయలుపరిచావు కనుక నీకు స్తుతులు చెల్లిస్తూ, we once again are reminded that we need to fight our battles because your eyes are always upon us and you will give us victory, Lord. We praise you and we glorify your name. సమస్తములు నీకు మహిమ చెల్లిస్తూ నీ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పచెప్పుకొంచు మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయినటువంటి దేవుని యొక్క దృష్టి ఎల్లప్పుడు మీ మీద నా మీద ఎల్రోయిగా ఉండును గాక. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.